సో 2 hours 42 minutes 43 minutes డ్యూరేషన్లో సినిమాని శంకర్ గారి ఫస్ట్ సినిమా అంటే ఇంత 3 గంటలు 10 నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు ఆయన చెప్పే కథ ప్రకారం. సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి, ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టియాలి, ఎలా వావ్ అనిపించాలి ఆయన టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే. సో ఇది 10th రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను. సో దీంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం. మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నాం మీద ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అంటున్నారు. సో ఎస్, అది మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది 100% సూపర్ హిట్ ఫిలిం. సో 2 సినిమాలతో ఆ సినిమా ఈజ్ క్రెడిట్ గోడ్స్ ఓన్లీ అనిల్ రావిపూడి. ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీదేసుకొని లేదు ఈ సినిమా రాజుగారికి ఇప్పుడు నేను అన్నాను కదా, అంటే అనిల్తో నాకు జరిగిన సంభాషణ ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వాళ్ళ పోతున్నాను అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని లేదు సార్ ఈ సినిమా మళ్ళీ F2 లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్నే చూపించాడు నాకు సినిమా. 2 hours 20 minutes డ్యూరేషన్ లైక్ F2 ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారో అలా ఈ సినిమాని సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈజ్ అ బిగ్ హిట్ కాబోతుంది. సో 2 సినిమాలతో కంబ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను. ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎక్కడో ఉంచుతారు, సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు. మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కంబ్యాక్ అని మీడియా మిత్రులు స్టేట్మెంట్లు రాస్తారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఈ కంబ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను. అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని. అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడు అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్నీ ఇరిగిపోతున్నాయి సార్ కష్టమైపోద్ది అంటే హరియప్ చేశాం. అండ్ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి ఆ పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు. సో పోతే ఇందాక ఆరాంశి చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవటానికి ఒక వ్యక్తి కారణం, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక 25 years జర్నీ, ఆ జర్నీలో మనకు తెలుసు ఒక 12 years బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ అత్తారింటికి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. అరే ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అవసరమా అని చాలామంది, ఆయనను అభిమానించే చాలామంది, ఆయన మంచి కోరుకునే చాలామంది, అందులో నేను ఒక్కని ఎందుకు ఈ టైంలో. బట్ ఆయన 10 ఏళ్ళ జర్నీ చూశాను. వెళ్ళారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, అలాగని వదిలిపెట్టలా. వచ్చారు, మళ్ళీ సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ టైము రాలేదు. అంటే ఒక 10 years ఆయన జర్నీ చూసా. వెళ్ళారు, వర్కౌట్ కాలేదు, వెళ్ళారు. సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు, సెకండ్ టైం వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్ళారు. ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో 21 సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి